తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్‌కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. 2026 ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకున్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా 4 గ్రహాలని కలుపుకోవడం, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలని కలుపుకోవడం, శని, గురుడు, రాహుకేతువు. అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము, మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అన్నటువంటి భావన మీకు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది. 2025 నాకు ఇలా ఉంది. దే ఆర్ క్యాలిక్యులేటెడ్ January 1 to 31 December. ఈ జనవరి 1 నుంచి 31 వరకు, డిసెంబర్ 31 వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలి అంతవరకే. దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే, ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది 2026 ఓన్లీ అన్నటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి 4 మాసాలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే 2026 వెస్టర్న్, అంటే ఆస్ట్రాలజీగా, అంటే గోచార ఫలితాలుగా, సంవత్సర ఫలితాలుగా, ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి. ఉగాది పంచాంగంలో జగల్లగ్నం, వర్షలగ్నం, నవనాయక ఫలితం అవన్నీ చాలా వేరే ఉంటాయి. సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు, అంటే మీకు ఫిబ్రవరి, మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 2026లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే, ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత 12 రాశుల ఫలితాలు చూసినప్పుడు మేషరాశి వారికి కొంత అగమ్య గోచరంగా కనపడుతోంది. అబ్బా ఫస్ట్లోనే దెబ్బ కొట్టావు అనుకోకండి. అగమ్య గోచరం అంటే ఏమిటి? చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడం, అనవసర వివాదాల్లోకి వెళ్ళడం, లేనిపోని తొందరపాటుతనము, అంటే ప్రతి విషయంలో కంగారు పడడం, అలాగే అవమానాలు చేయడం, అవమానాలు పొందడం, ఈ 2 లక్షణాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మాట తీరు జాగ్రత్తగా ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే మధ్య మధ్యలో కొన్ని నెలలు బాగుండొచ్చు, లేదా ఉగాది పంచాంగం తర్వాత ఉన్నటువంటి గ్రహ సంచారం మీ గోచార, ఇప్పుడు శుక్రుడు ఉంటాడు 40 రోజులు ఉంటాడు, గురుడు ఉంటాడు, బుధుడు ఉంటాడు 30 రోజులు ఉంటాడు, రవి 30 రోజులు ఉంటాడు. ఇలా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనం ఉండేటువంటి విధానాన్ని బట్టి కూడా చెప్తాం. కాబట్టి నెలలో ఒక నెల బాగుంటుంది, మరొక నెల బాగుండకపోవడం అనేది ఉగాది పంచాంగం ఉంటుంది. కానీ ఓవరాల్గా ఇక్కడ గురుడి యొక్క ప్రభావం మీ రాశి వారికి గృహయోగాన్ని ఇస్తున్నాడు, ధనలాభాన్ని ఇస్తున్నాడు, ఖర్చు కూడా పెడతాడు ఈ మేషరాశి వారికి. కాబట్టి కొంతవరకు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి అని చెప్పింది. అందుకే ప్రతి విషయంలో కంగారు పడే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే ఈ రాశి వారికి చాలా మంచి అనే విషయం చెప్పబడుతోంది. ఏదేమైనా ధన విషయంలో, వ్యాపార విషయంలో ఇతరుల యొక్క ప్రాబల్యాన్ని కాకుండా సొంతంగా మీరు చేసేటువంటి వ్యాపారం లాభాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే వ్యాపారపరమైన అభివృద్ధి కూడా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు ఉంటాయి. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, రాజకీయ రంగంలో కలిసి వస్తుంది. కానీ ఈ గోచారంలో ఈ మేషరాశి వారికి ఏప్రిల్ వరకు కొంత విపరీతమైనటువంటి జాడ్యము, అవమానాలు. ఏప్రిల్ తర్వాత కొంత వాహన సౌఖ్యము, గృహయోగము, మాతృ సౌఖ్యము లాంటివి కొన్ని కనబడుతున్నాయి. అంటే అక్కడ గురుడి యొక్క ప్రభావం చేత మీకు రాబోయేటువంటి అనుకూలతల్ని
తప్పకుండా మీరు జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తే, అంటే ఎలా అండి అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా, నాకు అక్కర్లేదు అన్నటువంటి బీరాలు పోకుండా మనం కనుక ముందడుగు జాగ్రత్తగా దాన్ని ఆకలింపు చేసుకుని వచ్చినటువంటి శుభాన్ని మనము స్వాగతం పలికితే ఆ శుభానికి, వాహనానికి, స్థలాలకి, ఆస్తులకి గొప్పతనానికి వెళ్లకుండా, డబ్బాలు చెప్పుకోకుండా, మన డబ్బా మనం కొట్టుకోకుండా ఉంటే అనుకూలత ఉంటుంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కూడా చేయాలి. ఆ విషయంలో కాస్త మీరు గమనించుకునే ప్రయత్నం చేస్తే మీకు లాభము, అనుకూలత, ఆనందయోగము, ఐశ్వర్యము తప్పకుండా అవకాశం ఉంటుంది. మరి ఏదేమైనా ఓవరాల్గా చూస్తే నెగిటివ్ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, గర్భిణీ స్త్రీలు గర్భస్రావం చేయించుకోవడం, కృత్రిమ సంతానం కోసం చేసే ప్రయత్నంలో ఇబ్బందులు కలగడం, సహజ సత్సంతానం ఆలస్యం అవ్వడం, లేనిపోని భార్యాభర్తల మధ్య విరోధాలు, విభేదాలు, ఆర్థిక విషయాల్లో కొంత నష్టాన్ని పొందుకోవడం ఇలాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇవ్వకండి, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. నేనేదో మీకు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి బాగుందని చెప్పడానికి అవకాశం నా దగ్గర లేదు. ఎందుకంటే ప్రతిదానికి డబ్బా కొట్టేటువంటి ప్రయత్నం నేను చేయలేను. కాబట్టి ఓవరాల్గా ఈ రాశి వారికి మోర్ దెన్ 70% నెగిటివ్ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి తప్పకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఉద్యోగస్తులు లంచాలకి దూరంగా ఉండాలి. అటువంటి ప్రోత్సహించే వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో బాగుంది, విదేశాల్లో తీవ్రమైనటువంటి ఆటంకాలు కలిగే అవకాశం, ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన ప్రసంగాలు చేయకండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకపోవడం మంచిది. వ్యాపార రంగంలో ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, సినిమా ప్రపంచంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఈవెంట్ చేసేవారికి, కళాకారుల, క్రీడాకారులకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేస్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో పెట్టుబడి పెట్టండి, కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి మాత్రమే పెట్టండి. డే ట్రేడింగ్ మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు అన్న విషయాన్ని గమనించుకోండి. కంగారు పడకూడదు. అనవసరం కంగారు పడి ఎందుకు మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఉగాది తర్వాత ఇంకా ఏమైనా గ్రహ మార్పులు ఉంటాయి కాబట్టి అక్కడ శుక్రుడు, బుధుడు, కొన్ని గ్రహాల యొక్క అనుకూలత పొందుకునే అవకాశం ఉంది. గురుడు మీకు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు, కానీ ఒక్కోసారి అతిచారం వల్ల కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే రాజకీయ నాయకులు కూడా నియోజకవర్గంలో ఎక్కువగా నియోజకవర్గంలో ఎక్కువగా మీరు తిరిగే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. విద్యార్థులు సమయపాలన ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఇతరుల మీద ఆధారపడ్డాలే, నాకు ఒక ఆయన వస్తాడు, ఆయనకి నేను డబ్బులు ఇచ్చేసాను ₹1,00,000, ఎగ్జామ్ రాయిచ్చేస్తాడు నన్ను, ఇబ్బంది. అది ఇంపాసిబుల్, అది హైలీ ఇంపాసిబుల్. మాస్ కాపీ మీకు హైలీ ఇంపాసిబుల్. ఎట్టి పరిస్థితుల్లో నెగ్గుకు రాలేరు. మీరు కనీసం స్వయంగా పరీక్ష రాస్తే తప్పకుండా కొంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది, పాస్ అవుతారు. ఈ విషయాన్ని గమనించుకోండి. లేదా అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశాలు, అనారోగ్య సూచన కూడా ఎక్కువగా ఉంది. అంటే గుప్తమైనటువంటి శరీర భాగాల్లో మీకు అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతోంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరపు వ్యక్తులతో తీవ్రమైనటువంటి ఇబ్బంది, కష్టము, నష్టము, జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అనవసరపు ప్రేమాయణాలు, స్నేహితాలు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త. ఏమాత్రం మీకు అనుకూలవంతమైన సమయం కాదు. తప్పుడు మార్గంలో వెళ్ళే వ్యక్తులు జాగ్రత్త. తల్లిదండ్రులు మోసం చేస్తున్నానులే, నాకేమిటి, నాకు అన్నీ తెలుసు, ప్రేమ గుడ్డిది కాదు, ప్రేమలో అన్ని విషయాలు తెలుసుకున్నాం మేము, ఒకరినొకరు మేము దాదాపుగా 2 సంవత్సరాలు తెలుసుకుంటున్నాం, ఆఫ్టర్ ఆల్ 20 ఏళ్ళ అమ్మ వాళ్ళ గురించి మాకేం తెలియదు, వాళ్ళేం మమ్మల్ని అర్థం చేసుకోలేదు, కానీ 2 సంవత్సరాల నుంచి మేము వీడిని ప్రేమిస్తున్నాను, దానిని ప్రేమిస్తున్నా, నేను మాకంటే గొప్పగా అర్థం చేసుకునే వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు అన్నటువంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించేవారు మీ జీవితం, మీ శరీర అవయవాలు, ఆడపిల్లలు మీకే చెప్తున్నా, మీ శరీర అవయవాలు ఫ్రిడ్జ్లోనో, ఇంకేదైనా డబ్బాలోనో, మూటలోనో, లేదా చెట్టు కింద కాష్టంలోనో ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఇంతకంటే నిక్కచ్చిగా చెప్పేవాడు ఇక్కడ ఉంటాడని అనుకోవట్ల. జ్యోతిష్కులు ఎందుకంటే భయం, జ్యోతిష్యులకి భయం, ఇది చెప్తే ఏమనుకుంటారో. మరి ఇవన్నీ కాకూడదంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట వింటే అద్భుతమైనటువంటి ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, శుభకరమైనటువంటి వ్యవహారాలు, ఆర్థిక లాభాలు, చెడు సావాసలకి, చెడ్డ వ్యక్తులు దూరంగా ఉండేటువంటి ఆలోచన, దానివల్ల జీవితం పూల పాన్పులాగా ముందుకెళ్ళే అవకాశం,
ఇది నేను కోరుకునేది. నేను చెప్పేటువంటి జ్యోతిష ఫలితాలన్నీ కూడా తప్పవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఏమిటవి? నేను ఇలా చెడ్డ చెప్తున్నాను కదా, చెడిపోతారు, యాక్సిడెంటు, మద్యపానం, సంతాన నష్టం, ధన నష్టం అని చెప్తున్నాను కదా, ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఆపోజిట్ కలగాలి మీకు. అప్పుడు ఎలా తెలుగుతాయి అవి? మీరు భగవంతుని ఆరాధన చేసి తల్లిదండ్రులను కనుక మీరు ఫాలో అయితే నేను చెప్పినవన్నీ మీకు ఆపోజిట్ అయిపోతాయి. శుభం, ఆనందం, ఐశ్వర్యం ఉంటుంది. మీరు ఆ ఒక్క పని చేయండి. నిరంతరం భగవన్నాస్మరణ, మీ గురించి మీరు తెలుసుకోవడం, జాగ్రత్తలు పాటించడం, విద్యలో నిమగ్నం అవ్వడం, ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండడం, లంచం పుచ్చుకోకపోవడం, అనవసర ప్రయాణం చేయకపోవడం, దుష్టులకి దూరంగా ఉండడం, తల్లిదండ్రులని ఫాలో అవ్వడం, ఇవన్నీ చేసి సింపుల్. ఇవన్నీ చేస్తే ఇవన్నీ కష్టమైనవి కాదే, సులువైనవి, ఉపయుక్తమయ్యేవి. ఇవి చేస్తే మీకు జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని మీ జీవితాన్ని మలుచుకుంటే విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆనంద, ఐశ్వర్యాదులు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా అత్యద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.